ఉన్నటువంటి ఈ పబ్లిక్ గ్రీవెన్సెస్ రెడ్రసల్ మెకానిజం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ గ్రీవెన్స్ రెడ్రసల్ని ఈరోజు అనంతపురం జిల్లా డిపిఓ పక్కన ఉన్నటువంటి హాల్లో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి సోమవారం తీసుకునేటటువంటి గ్రీవెన్సెస్ జిల్లా యావత్తు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ప్రజలు వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ను వినియోగించుకోవడానికి ఇక్కడ మార్నింగ్ 10 o'clock నుంచి అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండి వాళ్ళ ప్రజల యొక్క గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో పిటిషన్స్ని స్వీకరించి దానికి తగ్గట్టు కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, తద్వారా వాళ్ళందరికీ కూడా సత్వరంగా యాక్షన్ ఉండేటట్టు దాని మీద నెససరీ యాక్షన్ ఏదైతే ఉందో కేసెస్ రిజిస్టర్ చేయాల్సినప్పుడు కేసెస్ రిజిస్టర్ చేయడం, రిజిస్టర్ చేసిన కేసెస్ మీద యాక్షన్ తీసుకోవడం లాంటివన్నీ కూడా సత్వరంగా జరిగేలాగా తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ ఇదే వేదికగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆఫీసర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకి మరింత మేరైనటువంటి సర్వీసెస్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. పిటిషనర్లందరికీ కూడా పోలీస్ స్టేషన్ స్థాయిలోని, సర్కిల్ స్థాయిలోని, సబ్ డివిజన్ స్థాయిలోని ఉన్న ఆఫీసర్లందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ గ్రీవెన్సెస్కి సంబంధించి అందరూ కూడా అటెండ్ అయ్యేలాగా ముందుగానే ఆదేశించడం జరిగింది. అలాగే వాళ్ళ స్థాయిని కూడా దాటి ఉన్న జిల్లా యంత్రాంగం కూడా ఇమీడియట్గా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ ప్రత్యేకంగా ప్రతి సోమవారం ప్రతిరోజు వినేటటువంటి గ్రీవెన్సెస్ కాకుండా అందరికీ కూడా వెసులుబాటు కనిపించేటట్టు ఆఫీసర్స్ మ్యాక్సిమం జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాట్లు చేసి పిటిషనర్స్ అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఆలస్యం కాకుండా వచ్చిన పిటిషన్స్ని వచ్చినట్టుగానే తీసుకొని వాళ్ళందరికీ కూడా పిటిషన్స్ మీద విచారించి తగినటువంటి యాక్షన్ తీసుకునే విధంగా అందరికీ సూచనలు ఇచ్చి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా త్వరితగతిన ఈ పిటిషన్స్ అన్నింటినీ కూడా డిస్పోజ్ ఆఫ్ అయ్యే విధంగా ఎవరైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా దాని ప్రకారం న్యాయం జరిగే విధంగా యాక్షన్లు కూడా ప్లాన్ చేసి అందరికీ కూడా చేసే విధంగా చేయడం జరుగుతుంది.